రాష్ట్రంలో రాబోయే 2 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కోసం వైఎస్ అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వివిధ కారణాలతో పార్టీకి దూరంగా ఉన్న వైఎస్ అభిమానులు పాత తరం కాంగ్రెస్ నాయకులంతా తిరిగి కాంగ్రెస్లో చేరాలని బట్టి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మాజీ సీఎం దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకొని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారని, ఈ చేరికల పరిణామమే రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుండడానికి నిదర్శనమన్నారు. అనంతరం రైతులకు 2 లక్షల రుణమాఫీపై ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా వెనుకడుగు వేయబోమని, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందంటే దానికి వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ORR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇతర మౌలిక సదుపాయాలే కారణం ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ దీర్ఘకాలిక పునాదుల వల్లనే ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు.